ఈ 2020 సంవత్సరం అంతా ఆయన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి ఈ 21వ సంవత్సరము మొదటి పునరుత్థాన దినములో ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. హల్లెలూయా! ఎందరో ఈ దినాన్ని చూడలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు లక్షల మంది ఉన్నారు ప్రపంచమంతట్లో. హల్లెలూయా! కానీ మహాదేవుడు కృపచేత నేటికి సజీవుల గుంపులో ఉంచాడు ప్రభు. మీకు ఒక విషయాన్ని అందరూ గమనించాలి. ఎందుకు ప్రభు మనల్ని ఇలా సజీవులుగా ఉంచుతున్నాడంటే, పెండ్లి కుమార్తెగా ప్రభువుకి మనము ఏం చేయబడిన వారు? ప్రధానము చేయబడిన వారు. ఆ విషయం మర్చిపోకండి ప్రియులారా. దేవునికి స్తోత్రాలు. ప్రభువుకి ప్రధానము చేయబడిన ప్రతి కన్యక పెండ్లికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రాలు. పెండ్లికి సిద్ధపడతామంటే మరి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:11 నుంచి తర్వాత చదువుకోండి. మన ఉపదేశం అది కాదు. ఇప్పుడు క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన పరిపూర్ణత గలవారముగా మనము ఎదుగుతూ ఉండాలి. అలా ఎదుగుతూ ఉండేవారు రాత్రి మనం విన్నాం. ప్రతి దానికి ఒక ఫలం ఉందండి. ఏముంది? వెలుగు ఫలమేదనగా అని ఉంది. అలాగే గనుక దేవుడిచ్చిన మంచి సమయాన్ని మనము ఏదో భౌతికంగా పెరగటానికి కాదు, కానీ ఆత్మీయంగా అభివృద్ధి చెంది దేవునికి స్తోత్రాలు ప్రభు రాకడికి సిద్ధపడడానికే దేవుడు మనలను భూమి మీద సజీవులుగా ఉంచారు. వాక్యమే సత్యం. చూడండి, మన క్యాలెండర్లో మరి ఆ మొదటి నెలలో చక్కని ఆ పక్కన కొన్ని మాటలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రాలు. ఎవరైనా క్యాలెండర్లు తీసుకోకపోతే ఉన్నాయి, తీసుకోండి. హల్లెలూయా! అక్కడ ఒక మాట ఉందండి. సంపూర్ణమైనటువంటి ఇక్కడ దేవుని పట్ల విధేయులుగా ఉన్నవారు. ఏముందండి అక్కడ? దేవుని పట్ల విధేయులుగా ఉన్నవారు ఆశీర్వాద ఫలములు అనుభవిస్తారు. అర్థమైందా? మరి విధేయత కలిగి లేకపోతే, మనం ఒకవేళ అవిధేయులుగా ఉంటే ప్రియులారా, ఆ ఫలాలు మనము పొందలేం. కనుక దేవుని ప్రజలుగా దయించి ఒక విషయాన్ని మీరు బాగా గమనించండి. ఎందుకంటే ప్రభు మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని ఆయన మన కొరకు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితి బట్టి కొంతకాలం ప్రార్థన ఆగిపోయింది. మహాదేవుని కృపచేత మరలా మన మధ్యని పరిచర్య అంటే ప్రార్థన ఆగిపోవడం లైవ్ వస్తూ ఉంది. కానీ ఈ విధంగా మనం అందరము కూడుకుని ఇలాగ ప్రభువుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, ఒక మాట మీరు గ్రహించి, నేను మీ మనిషిని, మీ కొరకు జీవించేవాడిని. మొట్టమొదలుగా నేను ప్రభు మనిషిని, తర్వాత మీ వాడను. పోయిన ఆదివారం భోజనాల తర్వాత నా జీవితంలో ఎన్నడూ బాధపడలేనంత బాధ నేను అనుభవించాను. దేవుని ఇస్తాం ఇలా ప్యాకెట్లుగా ఇస్తాం. మరి ఎందుకంటే నేను కొంతమందికి ఫోన్లో కూడా చేశాను, దయించి నన్ను క్షమించండి, ఈ పరిస్థితి ఇలా జరిగినందుకని చెప్పేసి. కారణం ఏంటంటే, మిమ్మల్ని ఆత్మీయంగా, ప్రాణ సంబంధముగా, శరీర సంబంధముగా మొట్టమొదట మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రాణపూర్వకంగా ప్రేమిస్తున్నారు. ఆ తర్వాత ప్రభువునందు నేను మీ ఎడలంత బాధ్యత, ప్రేమ కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా! ఇవన్నీ రేపొద్దున్న బయట అంతా టెంట్లు కొని అన్నీ చేయడానికి ఉదయం మేము లెక్కలేస్తే దగ్గర 4 లక్షల పని ఉందండి నాకు ఒక 2 నెలల్లో. ఏదేమైనా అవన్నీ సొంతంగా సమకూర్చుకుని మనం ముందుకు సాగుదాం. డబ్బు ప్రాముఖ్యమైనది కాదు,
అసలు ఆ ప్రభు సన్నిధిలో డబ్బు సమస్య కాదు. ఏది మనకి సమస్య అంటే, మీరు బుర్రలు బాబెట్టాలి. ఉదయం మా మనవను చూసే ఉంటారు, మీ దెబ్బకి ఎవరో నిద్రపడేసిందని. పాపం ఆయన స్టూల్ వేసుకుంటున్నప్పుడు ఎవరు ఆయన చూసి నవ్వారండి. అందువల్ల ఆ నవ్వులో ఎవరిని అలా చూస్తూ ఉండిపోయి ఇక మరి దాన్ని వదిలేసి పక్క వెళ్ళిపోయాడు. మీరు వింటున్నారండి? మా మనడు వైపు చూసినట్లు ప్రభు వైపు చూడండి. హల్లెలూయా. కనుక ఉపదేశం వస్తున్నప్పుడు, ఎందుకంటే ఈ దినం ఇక్కడ కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో చాలా దీవెనకరమైన ఉపదేశం పెట్టారు. ఈ దినం కొద్ది లేట్ అయింది, పొద్దున్నే కరెంట్ లేకపోవటం, దానికి చాలా తొందర అయింది. మాకు ఉదయం లేచిన కానిచ్చి ఒక టైంలో అయితే గుండెలో భయంకర నొప్పి కూడా వచ్చింది. నాకు ఆ స్పీడ్గా నడుస్తుంది. వచ్చే ఆదివారం ఖచ్చితంగా 10 గంటలకే ప్రారంభం అవుద్ది, 12కి ముగుస్తుంది. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే దూరం నుంచి వచ్చేవారికి భోజనాలు పూర్వం ఏర్పాటు చేసేవాళ్ళు. కొన్ని ఈ పరిస్థితులను బట్టి జరగటం లేదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ దినం మన వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాలు ధ్యానం చేద్దాం త్వరగా. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. పరిశుద్ధులకు తండ్రి, అల్పుడిని ధూళినైన నన్ను మరుగు చేసి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, బాగా వినాలి. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తును అన్న మన రక్షకుడు, మన కొరకు సిలువలో ప్రాణాన్ని పెట్టి ఆయన అమూల్యమైన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించి నిందారహితులుగా, పాపులుగా ఉన్న మనలను పరిశుద్ధులుగా తీర్చి అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా హల్లెలూయా తీర్చి దేవుని ఎదుట ధైర్యముగా నిలవబెట్టిన ప్రభుకి మహిమ కలుగునుగాక. ఆ ప్రభు ఎవరండి? అయినా నేను సర్వశక్తిగల దేవుడను. అయ్యా, దాని అర్థం ఏమిటంటే, సర్వశక్తిగల దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు, ఉండబోదు, ఉండనేరదు. కాబట్టి ఆ సర్వశక్తిగల దేవుడు అబ్రహామును ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రారంభ దినాల్లో దేవుడు అబ్రహాముతో ఓ మాట చెప్పాడు. ఆయన పిలిచినప్పుడే, నీవు నీ స్వజనులను, నీ తల్లిదండ్రులను, నీ స్వదేశమును విడిచి నేను నీకు చూపింపబో మార్గములో నువ్వు నడుచుకున్న ఎడల నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించి ఆశీర్వదిస్తానని ఆదికాండము 12వ అధ్యాయములో అబ్రహాము చరిత్ర ప్రారంభమైందని. ఆ మాటకి అబ్రహాము విధేయుడై తాను కానాను దేశంలో వచ్చి సంచరిస్తున్నప్పుడు ఒక దినాన్ని చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక మాట మీరు వినాలి. అబ్రహాముతో ఏం చెప్తున్నాడు? నేను నా నిబంధనను నీతో స్థిరపరచదను. ప్రియులారా, ముందు దేవుడి నిబంధన మనం ఏం చేయబడాలండి? దేవుని నిబంధనలో హల్లెలూయా నిలవాలి. అది నిలవాలండి. హల్లెలూయా.
మనము దేవుని నిబంధనలో దేవుడే చెప్తున్నాడు, నా నిబంధన నేను నీతో చేస్తాను. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభువారు తన రక్తమును ఇచ్చి కడిగి ఆయన దేవునితో మనలను నిబంధనలుగా సంబంధులుగా చేసాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ప్రియులారా, సర్వశక్తి గల దేవుని యొక్క ఆశీర్వాదములు, ఆయన అద్భుతమైన మహిమగల కార్యాలు మన బ్రతుకుల్లో మనము చూడాలనుకుంటే, ఆయన దీవెనలు మనకి, మన పిల్ల తరతరముల వరకు హల్లెలూయా అవి మన విషయంలో నెరవేర్చబడాలంటే, సహోదరి సహోదరుడా, వాక్యము ఏం చెప్తుందో దాని మీద దృష్టి పెట్టండి. చాలామంది దేవుని ప్రజలు చేసే పెద్ద లోపం ఏమిటంటే, వాక్యం మీద ఎవ్వరు దృష్టి పెట్టరు. ఎందుకంటే క్రైస్తవ సమూహంలో 45 ఏళ్ళ బట్టి నేను ఒక విషయాన్ని చూస్తున్నాను. ప్రభు పేరిట కొన్ని కార్యక్రమాలు చేయడానికి అందరూ చాలా ఉత్సాహంగా ముందుకు వస్తారండి. అర్థమైంది మీకు? కానీ పరిపూర్ణమైన ప్రభు చిత్తం అంటే నీవు దీవించబడ్డానికి ఏది అవసరమో దాన్ని చేయడానికి మాత్రం దేవుని ప్రజలు ఎప్పుడు వెనకంజ ఆడుతూ ఉంటారు. మీకు పీత తెలుసు కదా, పీతలు అయ్యా, పీత ఎప్పుడు ముందుకు నడవదండి. హలో, పీత ఏం చేయదు? మీరు ఎప్పుడైనా పీతను బతుకున్న పీతను చూడండి, ఆ మండ పీతలు కానీ చూస్తే ఏం చేస్తాయి? పీతలు అయ్యి వెనకే నడుస్తాయి. ఆ పీత నడకుండకూడదు. మనకి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగిస్తున్నాం. యేసు వైపు చూస్తూ నీవు నడిచిన ఎడల, నీకు ఒక మాట నేను చెప్పాలని ఆశిస్తాను. నిన్న ఉదయం మా మణిగారు అబ్బాయి ప్రసాద్ గురించి దయించి అందరూ మారు మనసు గురించి ప్రార్థించండి. ఆ బిడ్డ ఇక్కడికి వస్తాడని చెప్పేసి మా చెల్లి చెప్పినప్పుడు ఆడి పుట్టినరోజు నిన్న ప్రార్థన చేయించుకోవడానికి ఒక్కసారి నేను నా గదిలో కిటికీ వైపు దగ్గర నిలబడి, రక్షణ లేనప్పుడు నా పరిస్థితిని గురించి ఆలోచించాను. దేని గురించి మీరు వినాలి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ అబ్బాయి వస్తున్నాడు, ఆడికి ఏదో కరోనా వచ్చిందని మొత్తానికి పాజిటివ్ వచ్చింది. దేవుడి కృప చేత మొత్తానికి విడుదల అయిపోయింది. 4 నెలలు 3 నెలలు దాటిపోయింది. చాలా జాగ్రత్తగా కొన్ని కారణాలు బట్టి ఆ అబ్బాయి రావటం, అక్కడే నిలబడటం, వాళ్ళ అమ్మ ఏదో టిఫిన్ పెడితే తినేయటం, ఆ అబ్బాయిని రాజేష్ అనే కుర్రవాడు తీసుకొచ్చాడు, మరలా అక్కడి నుంచి ఆడు అలా వెళ్ళిపోవటం. ఈ పరిస్థితి అంతా నేను చూసినప్పుడు ఒక మారు నా వెనకడి స్థితి నాకు జ్ఞాపకం వచ్చిందని. నేను ప్రభువులో లేకపోతే నా పరిస్థితి కూడా ఇంతే కదా. నా భాష మీకు అర్థమవుతుందా లేదా? చాలా చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. వాడిప్పుడు బంధకాల్లో ఉన్నాడు. ఒకప్పుడు ఏ బంధకాల్లో నేను ఉన్నాను. నా బంధకాల నుంచి నాకు నేనుగా కట్లు తెంచుకుని బయటికి రాలేను. హల్లెలూయా. నన్ను దేవుడు కనికరించి కృపచేత దయచేత ఆ పాపపు కట్లు, ఆ దుర్నీతి అనే కట్లన్నిటి నుండి తెంపి ఆ పాపము శాపగ్రస్తమైనటువంటి ఒక స్థితి నుండి దేవుడు నన్ను పరిపూర్ణముగా విడిపించి, ఏమంటే దేవుడు ఏది చేసినా నిన్ను పాపము నుండి విడిపించేటప్పుడు పరిపూర్ణంగానే విడిపెడతాడు. నీవింకా శరీరాశలు, కొంతమంది అయ్యా 2 చేతులు జోడించి చెప్తున్నాను సహోదరి సహోదరు, నాటకాలు వద్దు బాబు.
డ్రామాలు వద్దండి. నాటకాలు వద్దు, డ్రామాలు వద్దు. తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధమును, నిర్దోషమును, నిష్కళంకమును అయిన యథార్థమైన దైవ భక్తి గలవారుగా ఉండాలి ప్రియులారా. నో డ్రామా. నేను కనపడినప్పుడు నాన్నగారు అనేవాళ్ళు కొందరు, అంకుల్ గారు అనేవాళ్ళు కొందరు, తాతయ్య అనేవారు కొనడు, రకరకాలుగా ఎంత భక్తి కనుపరుస్తున్నారు. అయ్యా, నేను మీలాంటి మనిషిని. 24 గంటలు హల్లెలూయా దేవుని ఎదుట మనం ఉన్నాం. ఆయన కనుదృష్టి మనలను చూస్తుంది. మన నడక, మన పడక, మన ప్రవర్తన, మన ఆలోచన ద్వారాని నీ చూపులు, నీ ఊహలు, నీ ఉద్దేశములు అన్నీ యథార్థంగా చూస్తున్న దేవుడు పైన ఉన్నాడు మనకంటే. నువ్వు కింద ఉన్నావు, జాగ్రత్త. ఇది నీ సొంత రక్షణ. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో ఒక నూతనమైన దీవెనని కావాలంటే ఎలాగది లభ్యమవుతో ఒకసారి ఆలోచించు. దేవుడు అబద్ధమాడేవాడు కాడు. ఏం చెప్తుంది దేవుని వాక్యం? అబ్రహాము 99 ఏండ్లైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై హల్లెలూయా. ఆనాడు యెహోవా ఎలాగ అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడో ఈ 2021 సంవత్సరము ఈ మొదటి నెల 3వ దినాన్ని, ఈ మొదటి పునరుత్థాన దినాన్ని ప్రియులారా, ఈ దినము అబ్రహాముకి ప్రత్యక్షమైన దేవుడి వాక్కు మనకు ఈ రోజు ప్రత్యక్షమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆనాడు అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడాడో ఈ రోజున నీతో నాతో కూడా దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు డ్రామా ఎక్కండి, మార్పు లేని వారు మారు మనసు పొందండి. దుర్నీతిలో ఉంటే దేవా విడుదల చేయమని కన్నీరు గార్చండి. ఆషామాషిగా ఏది తీసుకోకండి. సమయం లేదికా. ప్రభు త్వరగా రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. సమయం లేదు నా ప్రియులారా, సమయం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? ఓ అబ్రహాం, నేను నిన్ను దీవించే విషయంలో, నీ దరిద్రత నుండి, నీ కష్టాల నుండి, నీ బంధకాల నుండి, నీ అప్పుల నుండి, నీ తిప్పలన్నిటి నుండి విడిపించే విషయంలో నేను నమ్మదగిన దేవుడను, నేను యథార్థమైన దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను. అర్థమైందా? ఆ విషయాలన్నీ నెరవేర్చే విషయంలో నేను నమ్మదగిన వాడును, సర్వశక్తి గల దేవుడను. ఏమండి, భూమిని శూన్యములో వేలాడదీసి, ఆకాశములను శూన్యములో వేలాడదీసి, ఈ సర్వ సృష్టిలో ఉన్న ఐశ్వర్యం అంతటిని కూడా, బంగారపు గనులను, వెండి గనులను, ధనధాన్యములను, ఈ లోక ఐశ్వర్యం అంతటిని హల్లెలూయా మన ప్రభు తన నోటి మాట ద్వారా కలుగు చేశాడు. అంత సర్వశక్తి గల దేవుడిని మనకైన తండ్రిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు అబ్రహాంతో చెప్పినట్టు ఈ దినం నీతో నాతో కూడా చెప్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, హల్లెలూయా. నిన్ను అత్యధికముగా హెచ్చించగలను, దీవించగలను. కానీ ఒక షరతు ఉంది. నా దీవెన, నా ఆశీర్వాదమును నువ్వు పొందాలన్నా, నీవున్న బంధకాల నుంచి సంపూర్తిగా విడుదల పొంది దేవుని ఆశీర్వాదమునకు వారసుడు అవ్వాలంటే అబ్రహాం
నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండు. ఇది కాంట్రాక్ట్. అబ్రహాం చేయవలసిందేంటి, దేవుడు చేయవలసిందేంటో మీరు ఆలోచించండి. ఇక్కడ అబ్రహాం చేయవలసింది దేవుని సన్నిధిలో నిందారహితుడుగా, ఏ పాపము, కళంకము, దుర్నీతి, భక్తిహీనమైనది ఏది లేకుండా అబ్రహాము దేవుని సన్నిధిలో ఉంటే అది అబ్రహాము పని. దేవుడి పని ఏంటి? దేవుడి పని ఏంటి చెప్పండి. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి, ఎవరైతే పాపాన్ని, దుర్నీతిని విడిచి నిందారహితమైన జీవితము జీవించడానికి దేవునికి తమ్మును తాము అర్పించుకుంటారో, హల్లెలూయా, అలాంటి వారితో దేవుడేమంటున్నాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించుదను. నీ ఉద్యోగం నీకు దీవెనివ్వదు, నీ వ్యవసాయం నీకు దీవెనివ్వదు, నీ చేతి పనులు నీకు దీవెనివ్వదు. చాలా మంది ఆదివారం అనేటప్పటికీ, కొంతమంది నిజ విశ్వాసాలండి ఆదివారం అంటే ఏ పని అసలు దేవుని సన్నిధికే ప్రాముఖ్యత. ఒకడేమో నాగలట్టుకు దున్నుకు పోతాడు, నీ బతుకంతా సిల్లి సంచే. ఒకడు ఇంకోటి పోతాడు, ఇంకోటి దాన్ని పోతాడు. నేను ఎవరిని బలవంతం చేయట్లేదు. నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుని సన్నిధిని గౌరవించు. అర్థమైంది మీకండి? ఆదివారం ప్రార్థన గురించి నా ఉద్యోగాన్ని నేను రిజైన్ చేశాను మొట్టమొదట. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఏంటి నీ పరిస్థితి, ఎలా అవుద్ది అని ఏ ఆఫీసర్ చెప్పాడు, అదే వ్యక్తి ఇప్పటికి కుమార్ గారు, మా సహోదరులు బయట ఉన్నారు, వరకుమార్ గారు. అయినా నేను ఆయన ఇంటికి వెళ్ళామండి. నాకు ముందు నేను 1987 అనుకుంటున్నాను, హైదరాబాద్కు గోదావరి ఎక్స్ప్రెస్లో వెళ్తూ ఉంటే, హల్లెలూయా, నేను వైట్ లింగి వైట్ షర్ట్ వేసుకుని సామలకోట రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉంటే అప్పుడు చాలామంది టాటా మొబైల్ ఉండేదండి. కాకినాడలో నోకరాజు, భాస్కర్ వీళ్ళందరూ ఉన్నారు. సండే ట్రైన్ ఇది పెట్టినకొస్తే ఆయన అనుకున్నాడటండి, నన్ను చూసి ఎవరు ఎమ్మెల్యే గారు అనుకుని చెప్పేసి, రాజకీయ నాయకుడు అనుకుని నేను దూరం వెళ్ళిపోతున్నాడే. నేనే చూసి దగ్గరికి వెళ్తుంటే ఆ తర్వాత నన్ను చూసి మీరు ఎవరంటున్నాడు, నేను ఫలానా అని చెప్పాను. ట్రైన్లో కూర్చున్నప్పుడు మరి నేను S5లో ఉన్నాం, ఆయన S7లో ఉన్నాడు. అప్పుడు నేను అంతా చెప్పిన తర్వాత వరకుమార్ గారు నేను వెళ్ళానండి. 27 విషయాలు రాసిచ్చాడండి నాకు. ఆయన ఒకటే అన్నాడు, నేను ఎవరినో, నా పరిస్థితి నీకు తెలుసు. ఆయన ఒక కలెక్టర్ గారు అబ్బాయి, ఒక ఎమ్మెల్యే గారు అల్లుడు, కృష్ణా జిల్లా గుంటూరు గుడివాడ. కటార్ సత్యనారాయణ గారిని స్వతంత్రం వచ్చింది మొదలుకొని, మనకి రాజ్యాంగం ఏర్పడిన దినం మొదలుకొని, ఎలక్షన్ మొదలెట్టింది మొదలుకొని ఎన్టీ రామారావు చేతులు 83లో ఓడిపోయాడు ఆయన అల్లుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనుషులు చెప్పింది జరగదు కానీ దేవుడు చెప్పిందే జరుగుద్ది. కనుక దేవుని ప్రజలు కార్యక్రమాల గురించి మీరు ఆసక్తి చూపండి. ఆత్మీయంగా అభివృద్ధి చెందటం, దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, హల్లెలూయా, జీవించడానికి. అయ్యా, ఈ మాస్కులు మంచి బడికి వచ్చినాయండి. తిడుతున్నప్పుడు మాస్కులు తిట్టుకుంటున్నారా? ఏమల్లా ఆడవాళ్ళారా? హలో, పల్లెటూరులో చాలామంది ఎప్పుడు ఉదయం లేచిన కానించి ఆ గోడ మీద పిడకల గొడవ, ఏదో గొడవ.
చాలా జాగ్రత్తగా గమనించండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మూతికి కరోనా అంటుకోకుండా మాస్క్ ఎంత ఇంపార్టెంటో, అయ్యా దేవుని కృపను పొందకుండా ఇంకో కరోనా ఉంది, పాపం అనే కరోనా. ఈ కరోనా కంటే ఆ కరోనా చాలా ప్రమాదకరమైన వ్యాధి. అది అంటకుండా మనసుకు పాప విషయాల్లో మనసును కఠినం చేయండి. దేవుని మాటకు విధేయత చూపే విషయంలో మనసును మెత్తన చేయండి. వెరీ సింపుల్. దేవుడు ఎవరు? అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు. అబ్రహాంతో దేవుడు చెప్పినట్లుగా ఆయన శరీరంలో జీవించినంత కాలము అబ్రహాం ఏం చేశాడు చెప్పండి ప్రియులారా? దేవుని సన్నిధిలో హల్లెలూయా, హల్లెలూయా, నిందా రైతుడుగానే జీవించాడు. ఆ తర్వాత తన కుమారుడైన ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు విషయం కంటే తర్వాత తన మనవడైనటువంటి అబ్రహాముతో దేవుడు తన నిబంధన స్థిరపరిచాడు. ఎవరితో అయినా దేవుడు తన నిబంధన స్థిరపరచాలనుకునేటప్పుడు ఆయన ఎవరో చెప్తాడు, మనం కూడా ఎవరో మనకు చెప్తున్నాడు. ఆయన ఎవరో చెప్తున్నారు, హల్లెలూయా, మనమెవరో చెప్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి ప్రియులారా? చూడండి, మీరు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయం 3వ వచనం కానీ చదవండి. ఆదికాండము సర్వశక్తి గల దేవుడు ఇది తన అబ్రహాము మనవుడైనటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి. అయ్యా వింటున్నారా? ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబుని దీవిస్తా ఉన్నాడు. ఇది అర్థమైంది మీకు? ఇస్సాకు యాకోబుని దీవిస్తా ఉన్నాడు. ఆయన దీవిస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి. అయ్యా, మన ప్రభు ఎవరు అసలైనా? హలో, నోరు లిప్పండి అయ్యా బాబు, నోరు లిప్పి చెప్పండి. ఎవరు నిజంగా నీకు ఈ విషయం నీ హృదయములో అంతరంగములో నుండి అర్థమైతే నిజంగా నువ్వు నాట్యం చేస్తావు. ఎక్కడా అయ్యా? అర్థమైందా లేదా అండి? హల్లెలూయా. నీ అంతరంగము, అనేకులు అంతరంగాలు ఇవాళ ఎంతో నిరాశతో ఉన్నాయి, దుఃఖంతో ఉన్నాయి, విచారముతో ఉన్నాయి. అయ్యో, ఎటువైపు నుండి అప్పులు వారు వస్తారు, ఎవడొచ్చి నన్ను నా పిల్లల్ని తిడతా ఉంటాడు. కొందరికి ఈ భయం, అప్పుల్లో ఉన్నవారికి. కొందరికి రోగ భయాలు. ఒకటేమిటండి, ప్రపంచమంతా ప్రసవేదనతో బాధపడుతున్న స్త్రీ పిల్లల్ని కనలేకపోతుంది. ఆ స్త్రీ ఏం చేయలేకపోతుంది? పిల్లల్ని కనలేకపోతుంది. ఆ స్త్రీ ఎలా ఉంటుందో ఒకసారి పిల్లల కన్నా తల్లులకు అర్థమవుతుంది విషయం. దెబోరా ఆ డెలివరీ టైం నా భార్య దెబోరాని కంటున్నప్పుడు ఒక సహోదరి ఈ ఊళ్ళో తెలుగు పండిట్గా పనిచేసేవారండి. ఆ సహోదరి వ్యాధువుల్లి గారు ఆవిడ పేరు. ఆ సిస్టర్ గారు తన తల్లి తను ఇక్కడే ఉండేవారు. ఆమె మరి దెబోరాను గురించి నా భార్య నొప్పులు పడుతున్నప్పుడు, అమ్మ బాబోయ్, అప్పటికే ఆవిడ పిల్లలు కనేసింది, ఆపరేషన్ కూడా అయిపోయింది. ఆ పిల్లలు ఉన్నారు ఆవిడకి.
ఆవిడ అంటున్నారండి, అసలు ఆ స్త్రీ పెళ్లి చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. ఆ దెబోరా పుట్టినరోజునే పిఠాపురం సిఎంసి హాస్పిటల్లో డాక్టర్ రోజులాంటి గారు అని చెప్పేసి ఒక సిస్టర్ గారు ఉండేవారు. చాలా పెద్ద పేరండి ఆవిడికి. హాస్పిటల్ సూపరింటెండెంట్. తన చెల్లెలు కూతురు, అక్క కూతురు కలకటాలో, తన భర్త పైలట్ అండి, విమాన పైలట్. ఆ అమ్మాయి, ఆ బిడ్డ మరి అదే రోజున మరి హాస్పిటల్లో ఆమె, ఈ అమ్మాయి దెబోరా జంజాలతో అంటే పేగులు వేసుకుని పుట్టింది. ఆమెకు అదే పరిస్థితి. తన పెద్దమ్మ గారు ఆపరేషన్ చేయటంలో పెద్ద పేరండి. ఆ రోజులాంటి చేసిన తర్వాత కుట్లు కుట్టిన తర్వాత అనుకోకుండా పెగిలిపోయి ఆమె చచ్చిపోయింది. ఆ పిల్ల బ్రతికింది. దేవుని స్తోత్రం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు వినండి. మన ప్రభు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆ మహాదేవుని కృప పొందాలంటే మోసం తగదు నీకు, దుర్నీతి తగదు నీకు, కోపం తగదు నీకు, అవిధేయత తగదు నీకు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడు యథార్థవంతులుగా ఉంటారండి. మాట అంటే మాటే. మీకు అర్థమైందే లేదండి? మాట అంటే మాటే. హల్లెలూయా. మా చిరంజీవి ఒక అబ్బాయి దగ్గర మరి ఆ మాట తర్వాత మొత్తానికి నాకు ఫోనే చేయటం మానేసాడు. పోతే పోయాడు. కానీ 3 లక్షలు తీసుకుని 5,30,000 వడ్డీ కట్టాడు. దేనికి? అలా చదువుతారే వాళ్ళ. 3 లక్షలకి 5,30,000 వడ్డీ. 30,000 ఇవ్వలేదండి బాబు, ఆబ్జర్వ్ చేద్దాం తర్వాత అన్నాను. అదని అకౌంట్ ఆడు మారుతున్నాను, పంపమన్నాడు. ప్రియులారా, ఒక విశ్వాసి ఎప్పుడు కూడా ఒక మాటకి కట్టుబడి దాన్ని నెరవేరుస్తాడే తప్ప మోసపూరితమైన పరిస్థితి చేయడండి. నేను అంత వడ్డీ ఎందుకంటే నేను నాతో మాట అన్నాడు ఆ బిడ్డ, మంచి మాట. మనం తీసుకున్నది ఏం చేయం, తప్పకుండా కట్టాలి. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసి ఎప్పుడు కూడా అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను అలాంటి వారిని దేవుడు వృద్ధిపరుస్తాడు. ప్రియులారా, వృద్ధిని వ్యాపారం నీకు వృద్ధి దేవుడు. మనం మోసం చేయటం వల్ల మనం వృద్ధిలోకి రాము. అబద్ధాలు ఆడటం వల్ల, హల్లెలూయా, ఇతరుల అప్పులు ఎగ్గొట్టేసి నువ్వేం చేసుకుంటే చేసుకొని పౌరుషంగా మాట్లాడటం వల్ల నీకేమీ లాభం లేదు. నీ ప్రభువుని ఈదులు అమ్మేస్తున్నావు. జాగ్రత్త. ప్రియులారా, దేవుని బిడ్డలు దేవుని భయభక్తులు కలిగి ఉంటారు. యథార్థంగా జీవించే వారిని ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వృద్ధిపరిచేది ఎవరు? వృద్ధిపరిచేది ఎవడండి? దేవుని బిడ్డలకు ఒక సాక్ష్యం ఉంది. దేవునికి స్తోత్రం. దాన్ని కాపాడుకోమని ప్రభువునందు నా 2 చేతులు జోడించి మీకు చెప్తాను. ఏ విషయానికి వచ్చినా దేవుడు ఏమంటున్నాడు? ఇస్సాకు యాకోబుతో ఏం చెప్తున్నాడు? సర్వశక్తి గల ఓ సహోదరి సహోదరుడా, నీకు నాకు రక్షకుడైన దేవుడు ఎవరు? ఇస్సాకు యాకోబుని దీవిస్తూ ఏం చెప్తున్నాడు? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు. అయ్యా, ఇవాళ ప్రపంచంలో ఒక సత్యాన్ని మీరు గమనించాలి. హల్లెలూయా. ఇస్సాకు యాకోబుని దీవిస్తే ఏమంటున్నాడు? నీవు అనేక జనములగునట్లు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును. అయ్యా, ఒక మాట వినండి.
ఎల్కే అద్వానీ గారు తెలుసా మీకు ఎవరికైనా? మొన్న ఇప్పుడున్న బీజేపీకి ప్రభుత్వానికి ముందు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ఒకసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఆ టైంలో ఎల్కే అద్వానీ గారు హోమ్ మినిస్టర్. అందరు మనసు బాబెట్టండి. ఆయన ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడండి. ఏ దేశం? మొన్న నేను న్యూస్లో చూశాను. అప్పటికి ఎంతో కానీ ఇప్పటికి ఇజ్రాయెల్ దేశ ప్రజలు 80 లక్షలు. ఎంతమంది అండి? ఇండియా ప్రజలు ఎంతమంది? లెక్కలో 130 కోట్ల మంది ప్రజలు. లెక్క ఇంకా ఎక్కువే ఉంటారు మనోళ్ళు. హల్లెలూయా! ఈ 80 లక్షలు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి దేశానికి ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు వారితో ఒక నిబంధన చేశాడు. అక్కడికి వెళ్ళి ఓ మాట అన్నాడు, మా మీదకి ఏ దేశమైనా, ఇండియాకి పాకిస్తాన్, చైనా యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరిని అడుగుతున్నారు? ఎల్కే అద్వానీ గారు వెళ్ళి ఇజ్రాయేలు ప్రైమ్ మినిస్టర్తో, రక్షణ శాఖ మినిస్టర్తో, హల్లెలూయా, చాలా జాగ్రత్తగా వినండి. ఆ టైంలో రక్షణ శాఖ మినిస్టర్ లేవి డేవిడ్, దేవునికి స్తోత్రాలు. అప్పుడు ఎవరండి? లేవి డేవిడ్, లేవి వంశీయుడు. ఆయన పేరు డేవిడ్ పేరు. ఆయనతో ఏం చేశాడు తెలుసా? ఏ దేశమైనా మా మీదకి యుద్ధానికి వస్తే మీరు మాకు ఆయుధాలు సప్లై చేయాలి. అంతవరకు బాగున్నాం. హల్లెలూయా! ఆయుధాలు మాత్రమే కాదండోయ్, మీ సైనికులు కూడా వచ్చి మాకేం చేయాలి? సహాయం చేయాలి. హల్లెలూయా! ఎప్పటికీ ఆ నిబంధన ఇశ్రాయేల్ దేశానికి మనకి ఉంది నా ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా! హల్లెలూయా! ఇశ్రాయేల్తో ఎవ్వరు పెట్టుకోరండి. ఎందుకని? సర్వశక్తి గల దేవుని ప్రజలు. ఆ దేవుడే మన దేవుడు. ఈ సర్వశక్తి గల దేవుణ్ణి ఎవరు దేవుడిగా కలుగుంటారో వారు ముందు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. ఎవరు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ అన్ని విషయాల్లో నిందారహితులుగా, నిష్కలంకులుగా. ఏమంటే 10వ భాగం అనేది ఎందుకు మనకి ఇవ్వబడింది? మనము దీవించబడ్డానికి. ఏం చేయబడ్డాకి? నేను 20వ భాగం తీస్తాను ఖచ్చితంగా. అది నా పైన అపోస్తులుగా ఉన్న వారికి నేను పంపేస్తూ ఉంటాను. ఒక్క పైసా వేరే పనికి నేను ఉపయోగించిన దాన్ని 20% తీసి 80%లోనే చర్చికి అవసరమైన ఏది పనైనా, మా ఇంటి కొరకైనా నాకు అందులోనే ఖర్చు పెడతాను. అందుకే ప్రియులారా నేను చెప్తున్నాను, ఆర్థిక విషయంలో మీ అందరికంటే నేనే ముందున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! ఖచ్చితంగా చెప్తున్నానండి. బాగా వినాలి. ఎవరైనా చిన్న పని చేశారనుకోండి, నేను డబ్బులు ఎత్తినప్పుడు ఎంతెందుకని అడుగుతారు. చాలామంది పని అంతా చేయించుకుని ఏం చేస్తారు? ముందు కూలీ చెప్పడానికి కొంతమంది పాపం పెద్దలు చేయరా, కూలీ ఆనా కదా, అలా అన్నవాళ్ళ దగ్గర మీరు వెళ్ళకండి బాబు. ఎందుకని చెప్పండి? అలాంటి పనికి మాలిన స్థితి ఇక్కడ లేదు. దేవునికి స్తోత్రం. నేను ఒక రోజున కరెంట్ పని చేయడానికి వచ్చిన ఒక అబ్బాయికి, ఈ మధ్యనే 15 రోజులు అయిందండి, 20 రోజులు, పోయిన సంవత్సరం డిసెంబర్లో నిలబడి, అబ్బాయి నేను వచ్చేటప్పుడు నా కాళ్ళకు జోడు లేదయ్యా, నా కాళ్ళకి ఈ రోజున చూడు మా పరిస్థితి ఏంటి. ఎందుకు ఇలా ఉంది? దీనంతటికి మూలం ఎవరు? ప్రభు. ఆ నాన్న క్రైస్తవుని కాదని నా చేత సర్టిఫికెట్ పట్టుకెళ్ళాడు ఒకప్పుడు.
మీ తండ్రి ఇలా చేశాడు అబ్బాయి. కనుక ఎన్టీ రామారావు టైంలో జరిగింది దేవుని స్తోత్రం. అతిశయముగా ఉన్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఒక ప్రధానమంత్రి కాదు, ఒక దేశ రాజు కాదు, ఒక రాష్ట్ర నాయకుడు కాదు. ఒక 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 నాయకుడికి ఇచ్చిన విలువ కూడా ఎవరండి దేవునికి చాలామంది ప్రజలు. కాబట్టి నేను సర్వశక్తి గల దేవుడు, నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాను, నీకు సంతానాభివృద్ధినిస్తాను, సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి, హల్లెలూయా, నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని. అయ్యా, అబ్రహాముకు దేవుడు ఎందుకు దీవెనిచ్చాడు? అబ్రహాము జీవించిన కాలములో దేవుని సన్నిధిలో నిందా రైతుడిగా, ప్రియులారా, నా 2 చేతులు జోడించి మీ కాళ్ళు పట్టుకు బతిమాలు చెప్తున్నాను, మీరు దీవించబడాలి, మీరు ఆత్మీయంగా దీవించబడాలి, ప్రాణ సంబంధముగా. హల్లెలూయా, నన్ను చూడండి అయ్యా. ఏ వైద్యుడి దగ్గరికి ఇప్పటికి వెళ్ళలేదు, ఈ పళ్ళు పీకించుకోవడానికి వెళ్ళాలి రేపు మాపు. అది బుద్ధిహీనంగా చేసిన పని కాబట్టి పగిలిపోయిన పన్ను. హల్లెలూయా, దేవుడు నమ్మదగిన దేవుడు. 3 సార్లు గుండెపోటు వచ్చి 3వసారి సోదరుడు చిన్నబ్బాయి గారి చేతిలో చనిపోయి గంట తర్వాత బతికిన నన్ను ఇప్పటికీ ఏ వైద్య సహాయం లేకుండా కాపాడుతున్న దేవుడు నిన్నెందుకు కాపాడు? కాళ్ళకి జోడు లేక, హల్లెలూయా, ఈ ప్రాంతానికి నేను వచ్చిన 13 రూపాయలు వేసుకొచ్చానండి. 15 రూపాయలు మా మామగారు సందాయిస్తే రూపాయన్నర దశంభాగం తీసి 13 రూపాయలు కాకినాడ పాత బస్ స్టాండ్ ₹1 గాంధీనగర్ నుంచి రిక్షాకి బస్ స్టాండ్కి ఇచ్చి, హల్లెలూయా, అర్థమైందండి. ₹3.20 మా ఇద్దరికి టికెట్. కాకినాడ నుంచి ఎస్తమాపురం వెళ్ళే బస్సు ఒకటి ఉంది, వయ్యా పెద్దాపురం మీద తిరిగి వచ్చింది. ఆ బస్సుకి దిగి దిగుల్లో దిగాం దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. చిన్న కొట్టి గదులు అద్దెకుండే వాళ్ళు ₹3 అద్దె. ఏంటండి కొట్టిగా తెలుసుగా మీకు ఎంత ఉంటుందో? హల్లెలూయా, పెంట మీద తుక్కు ఏరుకుని అన్నం వండుకునే దినాలు నేను ఎరుగుతున్న దేవునికి స్తోత్రం. ఈ రోజు నా పరిస్థితి లేదు. కేజీ బియ్యం ₹10, వారం రోజులు పోషణ. ఎందుకు మీకు ఈ విషయం చెప్తానంటే, మన దేవుడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు. ఆయన మనల్ని ఆశీర్వదించే విషయంలో, హల్లెలూయా, చూడండి, ఆదికాండం 35:11 కూర్చుంటారుగా. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. ఏమండి, సర్వశక్తి గల దేవుడిని కలిగిన ప్రజలు ఏం చేస్తారు? వారు ఫలిస్తారు, ఆత్మీయంగా ఫలాలు ఫలిస్తారు. హల్లెలూయా, ఆర్థికంగా, భౌతికంగా, సాంఘికంగా, సామాజికంగా, హల్లెలూయా, అభివృద్ధి చెందుతారు. దేవునికి స్తోత్రం. ఎవరు? దేవుని సన్నిధిలో నింద రైతుముగా జీవించే దేవుని ప్రజలు. ఆఖరిగా నిర్గమకాండం 6:2-3. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవా అను నా నామమును నేను వారికి తెలియజేయలేదు. చాలండి. దేవుడు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడు? ఏ మోషే,
నీ గొర్రెల్ని కర్రని విడిచిపెట్టి రావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ మామ మందని విడిచి రా. అనేక మందికి మోషే మాంగారులాగా ఎందరో మాంగారులు ఉన్నారండి. దేవుడు ఒక పక్కన పిలుస్తున్నాడు, అన్య యాజకుడైనట్టు ఇతరు ఏం చేస్తున్నాడు? ఏ మోసే జాగ్రత్త. హల్లెలూయా. దేవుడు మోషేకి ప్రత్యక్షమై, ఏ మోసే రా బయటికి, నేను సర్వశక్తి గల దేవుడు. అయ్యా, ఒక గొర్రెల కాసుకునే మోషే ముందు ప్రపంచ దేశాల్లో అగ్రశ్రేణి దేశముగా పేరుంది నానాడు ఐగుప్తు రాజు, ఐగుప్తు దేశపు రాజు. ఆయన ముందు మోకరెళ్ళాడు దేవునికి. ఎర్ర సముద్రంలో తాను మోషే అన్న సేవకులు సైనికులు మునిగిపోతున్నప్పుడు చనిపోయే ముందు కూడా అతను మోషేనే జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఓ మోషే, మోషే దేవుడా నన్ను రక్షించు. కాబట్టి రాత్రి ఈ పగటికాల సమయంలో మనము నిత్యము సేవించే దేవుడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుని కృపను, ఆయన శక్తిని, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సరంలో నీవు, నీ కుటుంబం, నేను, మనం అందరము మన కుటుంబ పిల్ల తరము వరకు పొందాలంటే పరిశుద్ధత, నిర్దోషత్వం, నిష్కలంకం, మోసపూరితమైన మనసును సమాజేయండి అయ్యా. యథార్థముగా దేవుడికి లోబడండి. యథార్థవంతులకని ఏ మేలు చేయక మానడండి. ఒక సాక్ష్యాన్ని కాపాడు. ఇందాకేదో సిరంజి గురించి చెప్తే మీకు ఒకటి అనిపించవచ్చు, నా అల్లుడని. మంచి అయినా చెడైనా ఖచ్చితంగా ఇక్కడ చెప్తాను ఇప్పుడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. కాబట్టి నూతన సంవత్సరంలో ఈ మొదటి పునరుత్థాన దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీకు నేను అభివృద్ధినిస్తాను, నిన్ను నేను దీవిస్తాను, నీ కట్లన్నీ విప్పుతాను, నేను వృద్ధిలోకి తీసుకొస్తాను. కానీ నాకు నీకు ఒక నిబంధన ఉంది. ఏంటది? నా సన్నిధిలో నీవు నింద రహితుడివై ఉండు. అదే మనం చేయాలి. ఆ పని మనం కరెక్ట్గా చేస్తే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, మన కార్యములు, మన పనులను పరిశీలిస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు తప్పకుండా దీవిస్తాడు. నిన్ను తప్పకుండా వృద్ధి చేస్తాడు. నా ప్రియులారా, ప్రార్థన చేద్దాం. మోక దేవుడి పునరుత్థాన దినములో మనల్ని ప్రవేశపెట్టి ఆయన సన్నిధి సహవాసం మనకు అనుగ్రహించి, ఇదిగో గడిచినటువంటి ఈ 2000 సంవత్సరము అంతయు ఆయన కృపలో భద్రపరిచిన దేవుడు. ఈ 2000 సంవత్సరంలో మొదటి నెల మొదటి దినం మొదలుకుని 12వ నెల ఆఖరి రోజు వరకు కాపాడిన ప్రభు, అలా కాపాడి సజీవులుగా మన పిల్లల్ని కాపాడి 2021వ సంవత్సరం మొదటి నెల మొదటి పునరుత్థాన దినంలో ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆరాధించే భాగ్యం ఇచ్చిన మహాదేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియులారా, అందరము ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. పరిశుద్ధుడగు తండ్రి, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా.